బికాజ్ విన్ అంటే సినిమాలో చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తుండడం వల్ల బికాజ్ యూ నో ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ రైట్ ఫ్రమ్ డైరెక్షన్ యాక్టింగ్ బికాస్ ఆఫ్ డైరెక్షన్ యూ నో మల్టిపుల్ క్రాఫ్ట్స్ as well, the music, everything right from the alignment to the designing. So in this process of learning each and everything, having an idea and having a grip on each and every అదన్నీ పక్కన పెట్టేసి కొత్తగానే చదువుతాం. స్క్రిప్ట్ చదివాను లేదా స్క్రిప్ట్ విన్నాను అంతే. ఫస్ట్ 5-10 మినిట్స్లో మనకు తెలిసిపోవు ఏ రూట్లో వెళ్తుంది, ఏం చేయబోయింది అలాని మనకు తెలుసు. ఇంత కూడా మనం వెయిట్ చేస్తాం. మనము డెసిషన్కి వచ్చి మన థాట్ ప్రాసెస్ని పెట్టి ఆ కన్ఫ్యూషన్ ఏమి ఉండదు. 10th మినిట్లో మనకు ఓకే కంటిన్యూ చేద్దామా లేదా అని కొంచెం తెలుసు. తర్వాత మనం కొంచెం వెయిట్ చేసి దాన్ని విని చూసేసి లేదంటే చదివి చూసేసి లాస్ట్ మినిట్లో మనకు తెలుసు. ఇదన్నీ కాకుండా ఓ స్టోరీ వినడం, ఓ స్టోరీ చదవడం ఇమ్మీడియట్గా డిసైడ్ అవ్వము. ఒక్కొక్క స్టోరీ హాఫ్ ద వే వెళ్ళగానే దీన్ని మనం చేయాలి, దీన్ని మనం చెప్పాలి అని వచ్చేసి అలా వచ్చిన స్టోరీ ఇది. ఓ 20-25th మినిట్లోనే ఓకే ఈ స్టోరీ మనం చేయాలి అని మన మైండ్లో వచ్చింది. అది లోపల ఉంటాడు, వాడు చెప్తాడు దీన్ని చేయకూడదు అని. చాలా డబ్బులతో వస్తారు, పెద్ద డబ్బులు ఉంది సార్ ఇది సార్ అంటారు. అంత లోపల ఉన్నవాడు దాన్ని యాక్సెప్ట్ చేయడు.